బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పెట్రోల్ డీజిల్ తీవ్ర కొరత ఏర్పడింది. మండుటెండలో కిలోమీటర్ల కొద్ద క్యూ లైన్లో నిలబడి ఉన్నారు ప్రయాణికులు. ఇటు అల్లాడిపోతున్నారు జనం. విజయవాడలో నరకం చూస్తున్నారు వాహనదారులు. లీటర్ పెట్రోల్ కావాలన్నా 4-5 గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర 2 కిలోమీటర్లకు పైగా క్యూ లైన్స్ ప్రస్తుతానికి ఉన్నాయి. ఇతర జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. దేశమంతా లేని పెట్రోల్ కష్టాలు ఏపీలోనే ఎందుకున్నాయి? ఇటు విజయవాడలో ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది? యుద్ధం ఆగినా కూడా పెట్రోల్ కష్టాలేంటని ఇటు మండిపడుతున్నారు జనం. ప్రస్తుతానికి ఇటు ఏపీ నుంచి విజయవాడలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చెప్పడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి కృష్ణమోహన్తో ఆయనతో మాట్లాడి అక్కడ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఆ విజువల్స్లో మనం చూడొచ్చు ఎంతగా బారులు తీరాయో అక్కడ వాహనాలు. 2 కిలోమీటర్లు. మరి దేశం మొత్తం పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఎక్కడా కొరత ఏర్పడలేదు. ఆంధ్రప్రదేశ్ ఏపీలో మాత్రమే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతానికి విజయవాడకు సంబంధించిన ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. 2 కిలోమీటర్ల మేర కార్లను మనం చూడొచ్చు. ప్రతి కార్ అక్కడ కార్లు ఎండలో అటు డీజిల్ పెట్రోలు లేకపోవడంతో వాళ్ళు ఏసీ కూడా ఆన్ చేసుకోలేని పరిస్థితి. ఆ ఎండలో ఒక మైక్రోవేవ్లో కుక్ అయిపోయినట్టు ఆ ఉక్కపోతలో ఉంటున్నాము అంటూ జనం మండిపడుతున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఆల్ ఆఫ్ ఎ సడన్ యుద్ధం వల్ల ఇండియాకి సప్లై ఏమాత్రం ఆగలేదు. ఇటు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ కూడా ఆయిల్కి సంబంధించి పెట్రోల్ డీజిల్కి సంబంధించి మనకు ఎటువంటి కొరత లేదు అంటూ కూడా ఇటు మోదీ కూడా చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని పుకార్లతో ఇలాంటిది ఘటన చోటు చేసుకుందా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ప్రస్తుతానికి అక్కడ పెట్రోల్ బంక్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? విజయవాడలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా. ఎస్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారంలో నిన్న ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఈ పెట్రోల్ డీజిల్ అంశాల మీద కొంత చర్చ జరిపినప్పటికీ కూడా ఉదయానికి చూసుకుంటే ప్రతి పెట్రోల్ బంకు దగ్గర వేల కిలోమీటర్ల దూరంలో ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఉంచాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనం చూసుకుంటే ఇప్పుడు విజయవాడ సిటీ అండ్ గుంటూరు ఈ 2 పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా పూర్తిగా కూడా పెట్రోల్ బంకుల కోసం నిరీక్ష చేస్తున్న పరిస్థితి. ఈ రద్దీ చూసుకుంటే పోలీసులు చివరికి పెట్రోల్ బంకుల దగ్గర పోలీసులు క్యూ లైన్లో పంపించే పరిస్థితికి మనం చూస్తున్నాం. ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఈ లైన్ దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల మేర మనకి కనబడుతుంది. ఇది కంప్లీట్గా కూడా ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన చూసుకుంటే ఎంత పొడుగున ఆ లైన్ ఉందో మనం చూడొచ్చు. దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల మేర ఈ విజయవాడ పోలీస్ స్టేషన్లో, అది కూడా విజయవాడ సిటీ పోలీస్ సర్వీస్కి సంబంధించి ఒక పోలీసు వాళ్ళు నిర్వహించే పెట్రోల్ బంకు దగ్గర పరిస్థితిని మనం చూడొచ్చు. దాదాపుగా గంటల కొద్దీ తెల్లవారుజామున నుంచి కూడా పెట్రోల్ కోసం డీజిల్ కోసం వేచి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులే ఇక్కడ క్యూ లైన్లో పంపించే పరిస్థితి మనం చూస్తే, ఒకవేళ మనం కానీ చూసుకుంటే దాదాపుగా విజయవాడ సిటీలో ఉన్న ఈ పెట్రోల్ బంకులో ఎంత దూరం కార్లు వాహనాలు వేచి ఉన్నాయో మనకి అర్థమవుతుంది. కంప్లీట్గా కూడా ఇక్కడి నుంచి దాదాపుగా 4 కిలోమీటర్ల మేరకు ఈ బెంజ్ సర్కిల్ రోడ్లోని పెట్రోల్ బంకులు పూర్తిగా కూడా ఆగున్న పరిస్థితి. ఈవెన్ ఇక్కడ ట్రాఫిక్ కూడా కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి పోలీసులే దగ్గరుండి ఈ వాహనాన్ని ఒక పద్ధతిలో రోడ్డుకి ట్రాఫిక్ లేకుండా అయితే ఇక్కడ పోలీసుల్లో కూడా ఒక క్లియర్గా ఒక మాట అయితే చెప్తున్నారు. పూర్తిగా కూడా మేము పెట్రోలు పట్టించే పరిస్థితిలో లేము. ఇప్పుడు మాకు ఈరోజు 10,000 లీటర్ల పెట్రోల్ వచ్చింది. దాన్ని ఒక్కొక్కరికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ పెట్రోల్ని పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పోలీసులు ఇక్కడ ఈ వాహనాల కోసం ఎక్కడికక్కడ కంప్లీట్గా కూడా వీటిని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. పెట్రోల్ బంకుల కోసం పెట్రోల్ కోసం నిలబడుతున్న పరిస్థితి. మనం ఒకసారి వీళ్ళతో చేద్దాం. ఎప్పుడు ఉన్నారు భయ ఇక్కడ? దాదాపు 1 అవర్ పైన అయిందండి. లైన్లోనే ఉన్నాం. 1 అవర్ నుంచి. ఎంత పెట్రోల్ కొడుతున్నారంట?
రూపాయలు అండి. 1000 రూపాయలు. ఆ. డీజిల్ దొరుకుతుందా? డీజిల్ కూడా దొరకట్లేదండి. పెట్రోల్ అయితే దొరుకుతుంది కొద్దిగా. పెట్రోల్ కూడా దొరుకుతుంది. అంటే ఈ రోజుకి సరిపోతుందా లేకపోతే వరుసగా ఎన్ని రోజులు ఇబ్బందులు పడే పరిస్థితి? అది ఏమో రాత్రి నుంచి ఉందండి. రాత్రి నుంచి లేదు, ఆయిల్ లేదు. మళ్ళీ కొన్ని ఇప్పుడు విజయవాడలో కొన్ని బంకులన్నీ ఆపేశారు కంప్లీట్గా. బందర్ ఒకటో రెండో బంకులు ఉన్నాయి సార్, అంతే. సో ఇక్కడ విజయవాడ చూసుకుంటే ఓవరాల్గా బంకులన్నీ కూడా ఆపేసిన పరిస్థితి. ఒకటి ఈ పెట్రోల్ బంక్ కూడా ఎందుకు స్కూటర్ కి 200 రూపాయలకి, లేదు ఒక కారుకి అయితే 500 రూపాయలు, కొంచెం పెద్ద వాహనం అయితే 1000 రూపాయలు. అలా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ పెట్రోల్ పడుతున్న పరిస్థితి. ఎంత క్యూ ఉందో మనం చూడొచ్చు. దాదాపుగా క్యూ లైన్ లోనే గంటల కొద్దీ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈరోజు ఒక గంట మాత్రమే ఈ సర్వీస్ కూడా చేయగలమనేది సిటీ పోలీస్ సర్వీస్ స్టేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. కారణం ఏంటంటే మా దగ్గర ఎప్పటికప్పుడు పెట్రోల్ వస్తుందో అంతవరకు మాత్రమే మేము ఇవ్వగలం, మిగతాది ఇవ్వలేము అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ దీనికి సంబంధించిన ఆహారంలో పూర్తిగా కూడా పెట్రోల్ కావచ్చు లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన ఆహారంలో పూర్తిగా ఇక్కడ ఇదే ఎక్కడ చూసినా కూడా పోలీసులు దగ్గరుండి ఆహారాన్ని నడిపించాల్సిన పరిస్థితి. పెట్రోల్ కొట్టడానికి కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్న పరిస్థితి మనం చూసుకుంటే కానిస్టేబుల్స్ పద్ధతిగా పెట్టి ఇక్కడ క్యూ లైన్లో ఉంచే పరిస్థితి అయితే ఉంది. బహుశా డీజిల్ కూడా అయిపోయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే పెట్రోల్ ఉంది కానీ డీజిల్ స్టాక్ లేదు. అందుకే కొన్ని వాహనాలని ఇక్కడి నుంచి పంపించేసే పరిస్థితి ఉంది. మా డీజిల్ అయిపోయిందా, పెట్రోల్ ఉందా? డీజిల్ అయిపోయింది. ఉంది సార్, డీజిల్ పెట్రోల్ రెండు ఉన్నాయి. ట్యాంకర్ ఇప్పుడు వస్తుంది. మ్యాక్సిమం అయితే కారుకి అయితే 2000, 1500 అలా కొట్టమని చెప్పారు. అందరికి సమానంగా రావాలి అంతే. కార్కి అయితే 2000 కొడుతున్నారు. లోపల బైకులకి అయితే 300. ఓకే, అంతవరకు. అంటే మీ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు ఏం చెప్పారో అదే ఫాలో అవుతుంది. అంటే అందరికీ పెట్రోల్ సమానంగా అందుకోవాలని ఉండాలని. అదే మనం కానీ క్లియర్గా చూసుకుంటే పెట్రోల్ అందరికీ, డీజిల్ లిమిటెడ్గా అవసరమైనంత వరకు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ సమస్య కొంత ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే పరిస్థితి. స్టాక్ కూడా సాధ్యమైనంత వరకు పెట్రోల్ 300 రూపాయల వరకు పెట్రోల్ని కొట్టిస్తున్నారు. కార్లకి 1000, 1500 వరకు మాత్రమే కొట్టమని పైనుంచి అధికారులు ఆర్డరు. అంటే అందరికీ అవసరం కాబట్టి ఇక్కడ పెట్రోల్కి సంబంధించి క్యాన్లలో కావచ్చు లేకపోతే వీటిల్లో పట్టుకుని వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఎవరు కూడా ఇక్కడ అడుగుతున్నారు ఫుల్ ట్యాంకు కట్టమన్నా కూడా ఫుల్ ట్యాంకు కొట్టట్లేదు. కేవలం ఎంత అవసరమో అంతవరకే. 1500 అవసరమైతే 1500, పెట్రోల్కి అయితే బైక్కి అయితే 300 రూపాయలు, కార్లకైతే 1500 అట్లా కుట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తప్పితే బాబు ఎంత పెట్రోల్ కొడుతున్నారు మీకు? 300 సార్. 300 కొడుతున్నారా? ఇంకెక్కువ అడిగితే లేదా అన్నారు. అంటే ప్రజలు 300 కొడుతున్నా అన్నారు. ఓకే, అంటే ఎక్కువ మంది ఉన్నారుగా. అంటే అందరికీ కావాలి కదా, నీకు ఒకరికే కాదు కదా. అది సార్, అందుకోసమే 200, 300 ఎంత వీలుబాటు ఉంటే అంతవరకు చెప్తున్నాను. సో ఇక్కడ పబ్లిక్కి ఎంతవరకు అవసరం అంటే ఎమర్జెన్సీలో ఎంతవరకు అవసరమో అంతవరకే కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కళ్యాణ్ 200, 300 అంతవరకు లిమిట్ దాటి పెంచకుండా చూస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీస్ ఇక్కడ దగ్గరుండి ఆ కార్యాలయంలో చేస్తున్న పరిస్థితి. అయితే చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డు కూడా పెట్టేశారు. అయితే ఈ సమస్య ఎంతవరకు ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది అనేది ఇంకా తెలియదు. కారణం నిన్న చాలా క్లియర్గా పోలీసు ముఖ్యమంత్రి చాలా క్లియర్గా అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నంలో అధికారులతో కూడా మాట్లాడారు. ఐఓసి కంపెనీస్తో కూడా మాట్లాడినప్పుడు అసలు స్టాక్లోనే కంపెనీల నుంచి మాకు రావట్లేదు అనేది, ట్యాంకర్స్ ఫుల్ చేయట్లేదు అనేది వస్తున్న సమాచారం. అయితే వచ్చినంత వరకు ఎంతవరకు అడ్జస్ట్ కావాలి. అందుకే నిన్న అమరావతికి సంబంధించిన పనుల్లో కూడా చాలా వరకు పెట్రోల్ లేక ఇబ్బందులు పడ్డాయి అనేది చాలా క్లియర్గా జరిగిన పరిస్థితి. సో ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఒక్కసారిగా చూసుకునే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కానీ ఈ అమరావతికి పెట్రోల్ అవసరం, అమరావతిలో నిర్మాణాలకి పెట్రోల్, డీజిల్ అవసరమవుతున్న పరిస్థితి. ట్యాంకర్స్ కోసం వాళ్ళందరూ కూడా నిన్న ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారు.
ముఖ్యమంత్రి క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు. అధికారులతో నేను మాట్లాడుతున్నాను, 2-3 రోజుల్లో ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ సబ్జెక్ట్లో ఎన్ని రోజుల వరకు ఈ సమస్య ఉంటుంది అనేది క్లారిటీ లేదు. ఇది ఈ రోజు వరకు ఉంటుందా, లేదు రేపు వరకు ఉంటుందా, ఎంతవరకు ఉంటుంది అనేది ఒక క్లారిటీ అయితే లేదు. పోలీసు వాహనాలకు కావచ్చు, లేకపోతే పోలీసులకు సంబంధించిన చాలా పరిస్థితులు, పోలీసు పెట్రోల్ బంకు ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది ఈ పెట్రోల్ బంక్ అందుకే పెద్ద ఎత్తున జనాలు క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. దాదాపుగా 2 గంటల పాటు వాహనాల కోసం క్యూ లైన్లో వేచి ఉన్న ఆ పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదేమైనా పెట్రోల్ ఇబ్బందులు తలెత్తాయి. ఇక పూర్తిగా కూడా వాహనాల లాక్డౌన్ కనబడిపోతుంది. రాబోయే రోజుల్లో ఇదే సమస్య కానీ మరో రోజు కానీ వెంటాడితే వాహనాలన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పెట్రోల్ అందుబాటులో లేక సమస్యలు అయితే వస్తున్నాయి. ప్రభుత్వం దీని మీద నిన్నటి నుంచే కొంచెం సీరియస్గా దృష్టి పెట్టినప్పటికీ ఇప్పటికిప్పుడు సమస్యను పరిష్కరిస్తారా, లేదు 2-3 రోజులు సమస్యలు ఉంటాయా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కూడా అంబులెన్స్ లాంటి వాహనాల గురించి కూడా మనం చూసుకుంటే అక్కడ కానీ ఒక అంబులెన్సు పెట్రోల్ కోసం వచ్చిన పరిస్థితిని ప్రత్యేకంగా అంబులెన్స్ వాహనాలకి మాత్రం ఇమీడియట్గా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అత్యవసర విభాగాలు కాబట్టి అత్యవసర విభాగాలలో వాటికి అవసరమైన పెట్రోల్కి ఇమీడియట్గా అంబులెన్స్కి మాత్రం పోలీసులు క్యూ లైన్లో కాకుండా నేరుగా పంపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతోంది. కళ్యాణ్, ఓవరాల్గా పెట్రోల్ ఇబ్బందులు మాత్రం సీరియస్గా ఉన్నాయి. రాబోయే 2-3 రోజులు కూడా ఇదే కొనసాగితే కొంత ఇబ్బంది గురయ్యే పరిస్థితి అయితే పెద్ద ఎత్తున కనపడుతుంది. రవాణా వ్యవస్థ మొత్తం కూడా ఆగిపోయే పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. చూడాలి ఏ విధంగా ముందుకు జరగబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా విజయవాడ కాకుండా మిగతా జిల్లాల్లో కానీ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? ఓన్లీ విజయవాడకి పరిమితమైందా, లేకపోతే ఆంధ్ర మొత్తంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? కళ్యాణ్, బేసిక్గా ఇక్కడ కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇటువంటి ఎమర్జెన్సీ వాహనాలు, ఎమర్జెన్సీ పరిస్థితులు, ఈ వాహనానికి అంబులెన్స్ లాంటి వాహనాలకి ఎమర్జెన్సీ అవసరం కాబట్టి కొంత పెట్రోలు డీజిల్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా వాటిని ఎవరిని వదిలే ప్రయత్నం చేయట్లేదు. అక్కడ కంప్లీట్గా వాహనాలు కావచ్చు, లేకపోతే పోలీసు ఎక్కడికక్కడ వీటిని ఆపే ప్రయత్నం అయితే చేస్తోంది అధికారులు. తర్వాత రిమైనింగ్ మామూలు బైకులు వాటికి 100-200 మాత్రమే చెప్పే పరిస్థితి. పోలీసులే ఈ వ్యవహారాన్ని అంతా కూడా ట్రాఫిక్ని నిలపాల్సిన ప్రయత్నం అయితే చేస్తున్నారు. భయా ఏంటి ఎప్పుడు దాకా నుంచి ఇప్పుడు మేము మాట్లాడే స్థితి కదా. సో పాపం పోలీసులు వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితులనే ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. బేసిక్గా ఎక్కడికక్కడ ఈ వాహనాలని కంట్రోల్ చేయడం, వీటిని వేరే అంటే ఎంత లిమిటెడ్గా ఉంది. ఇక్కడ మనం కానీ చూసుకుంటే క్యూ లైన్ ఎంత దారి పొడుగునా కనబడుతుందో మనకు అర్థమవుతుంది. దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ఇక్కడ ఇది మొత్తం కూడా ఉన్న వాహనం. ఉదయం నుంచి దాదాపుగా 2-3 గంటల పాటు ఈ పెట్రోల్ కోసం వేచి ఉన్న. ఏమంటారు బాబు, ఎప్పుడు వచ్చావు? మేము కనీసం 1 గంట నుంచి ఇక్కడ కూర్చున్నాం అన్న. ఇంతవరకు మేము ఇక్కడ ఉన్నాం కానీ ఏ లైన్ కదలట్లేదు. మధ్యలో వచ్చినట్టు ఉన్నాయి, కొట్టించుకున్నట్టు ఉన్నారు. మేము అనేది పని చేసుకున్న వాళ్ళం ఇక్కడికి వచ్చి చేసుకుని ఆగుతున్నాం కదన్నా. అందరిని ఒకలాగే చూడాలిగా. అందరూ అంటే ఇక్కడ ఏమైనా వేరే జరుగుతుందా? అందరిని ఒకలాగా ఇప్పుడు ఎదురుకొచ్చినాయి, ఇటు వచ్చేస్తున్నాయి అన్న. ఇప్పుడు మేము లైన్లో నుంచి ఉన్నాం, వాళ్ళకి ఒక రూల్ కదా. లైన్లో ఉన్నారు కదా, మీరు రావాలి కదా. ఒక రూల్ లేకుండా వచ్చిన వాళ్ళని కొట్టిస్తే మేము ఎక్కడ కూర్చోండి, పని లాపుకొని ఇక్కడ రావాల్సిన అవసరం లేదు మాకు కూడా. ఇక్కడ దాదాపుగా 1.5 గంట పాటు ఉన్నాం. క్యూ లైన్లో ఉన్నట్టే ఉంది, ఎక్కడ కదలలేని పరిస్థితి. వాహనాలు క్యూ లైన్లో కనపడుతున్నాయి. బయట నుంచి వచ్చే వాహనాలని లోపలికి తరలిస్తున్నారని ఒక చిన్న ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. కానీ కళ్యాణ్, ఏదైనా ఈ సమస్య ఇక్కడ విజయవాడ ఒకటే కాదు, గుంటూరు విజయవాడ హైవే ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఇదే పరిస్థితి. హైవేలో దారి పొడుగున లారీలు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది కేవలం ఈ ప్రాంతాలు కాదు, ఒక నెల్లూరు, ఒంగోలు లాంటి ప్రాంతాల్లో కొంత పెట్రోల్ దొరుకుతుంది. కానీ ఈ ప్రాంతాల్లోనే ఎక్కడికక్కడ
నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. ఇది కూడా ఈ పోలీస్ స్టేషన్ కూడా ఇది పోలీస్ స్టేషన్ ప్రభుత్వం పోలీసు కంట్రోల్లో నడుస్తున్న పెట్రోల్ బంక్ కాబట్టి ఇక్కడ వరకు పెట్రోల్ అయితే ఇస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కొంత సమస్య తీవ్రతరం అయ్యే పరిస్థితి అయితే ఉంది. కొంత సీరియస్ యాక్షన్ ప్రభుత్వాలు వెంటనే చేపట్టకపోతే ఈ సమస్య 2-3 రోజుల్లోనే ఇంకా మిగతా లాక్డౌన్ పరిస్థితులు వచ్చే పరిస్థితిగా వాహనాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ లాక్డౌన్ చేసుకోవాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్, ఈ వార్ని నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా కొంత ఆయిల్ సప్లైని, ఆ డిస్పాచ్ని కొంత తగ్గించేసాయి. దాని తర్వాత కొన్ని పుకార్లు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇటు వెస్ట్ బెంగాల్ అలాగే తమిళనాడు ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ ఎలక్షన్స్ జరిగిపోయిన తర్వాత ఆయిల్ ప్రైజెస్ అంటే డీజిల్, పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు పెంచబోతున్నారు అంటూ కొన్ని పుకార్లు ఏవైతే పుట్టాయో దాన్ని బేస్ చేసుకొని ప్యానిక్ బయింగ్ చేయడం ద్వారా ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో నెలకొన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద రైతులకి దీనివల్ల ఎంతో కొంత ఇబ్బంది కలుగుతుంది. రైతులు ప్రతిరోజు ఇప్పుడు రబీ సీజన్ కాబట్టి రోజు 100 నుంచి 160 లీటర్లు డీజిల్ వాళ్ళ మెషిన్స్ని యూజ్ చేయడానికి, ప్యాడీ హార్వెస్టింగ్ మెషిన్స్ కావచ్చు, మిగతా మెషిన్స్లో యూజ్ చేస్తుంటారు. మరో పక్కన ఫిష్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. వాళ్ళు దానికి జనరేటర్స్ ఏవైతే వాడుతుంటారో ఆ జనరేటర్స్లో కూడా ఈ డీజిల్ని వాడుతుంటారు. మొత్తంగా కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ కూడా కొంత తగ్గిపోయినట్టు తెలుస్తుంది. ఎమ్మిగనూరు, పత్తికొండ ఇలాంటి ప్లేసెస్లో గుర్రపు జట్కా బండ్లను కూడా ప్రస్తుతానికి వాడుతున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత అవి మళ్ళీ రోడ్లపైకి వచ్చాయి. అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటు తెలంగాణ బార్డర్లో ఉన్న వ్యక్తులు, ఇటు నందిగామ, జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇటు కోదాడ, మదిర ఇటు తెలంగాణకి వచ్చి వాళ్ళు ఇక్కడ పెట్రోల్ కొట్టుకొని వెళ్తున్న పరిస్థితి. మొత్తానికైతే రానున్న 2-3 రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఇది నియంత్రించవచ్చు. ఒకవేళ కాకపోతే తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. అందరూ ఇంకా వెహికల్స్ని ఇంటి పట్టునే పెట్టాల్సిన పరిస్థితులు నెలకొంటాయంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా క్లియర్గా ఒక ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ని ఆయన అరేంజ్ చేశారు. ఇటు చీఫ్ సెక్రటరీ అలాగే సివిల్ సప్లైస్కి సంబంధించిన కమిషనర్ కానీ ఆఫీషియల్స్తో కూడా డిస్కస్ చేసి ఇమీడియట్గా ఇష్యూని రిజాల్వ్ చేయాలి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ కూడా వాళ్ళ ప్రొడక్షన్ని ఒక 10% ఇమీడియట్గా ఇంక్రీజ్ చేయాలి. ఏపీకి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఫెడరేషన్ కూడా దీనికి అంగీకరించినట్టు తెలుస్తుంది. మరి త్వరలోనే కొంత ప్రజలకి ఊరట అందబోతుందా? మీరు ఎవరైతే ఆర్టీవీని వ్యూ చేస్తున్నారో ఆ వ్యూవర్స్ విజయవాడ నుంచి, పరిసర ప్రాంతాల నుంచి, ఆంధ్ర నుంచి ఉంటే గనక మీ ఏరియాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మీకు పెట్రోల్ లభ్యం సులభంగా అవుతుందా, లేక లైన్లలో బార్లు తీరాల్సిన పరిస్థితులు మీ దగ్గర నెలకొని ఉన్నాయా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.